హాయ్ అండి, అందరికీ నమస్కారం. చిరుత టీవీ తెలుగుకు స్వాగతం అండి. అయితే ముఖ్యంగా మనకు ప్రపంచంలోనే ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నది. అది ఇండియన్ గవర్నమెంట్ కూడా తాకిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా చూసుకుంటే గత 4 రోజుల నుంచెల్లి ఈ గ్యాస్ పైన, అలాగే పెట్రోల్ పైన, డీజిల్ పైన మనకు క్రూడ్ ఆయిల్ వచ్చే ఎక్కడి నుంచెల్లి వస్తుందో మనకు అందరికీ తెలుసు కదా. అయితే దీని మీద సంక్షోభము వస్తుంది అని మనం అనుకున్నాము. కానీ మన జయశంకర్ సార్ ఇరాన్తో చర్చలు జరిపి మొట్టమొదటిగా ఇప్పుడు ముంబై చేరుకున్న తొలి షిప్మెంట్ హర్ముజ్ జలసంధి నుంచి వెళ్ళి దాటుకొని బయలుదేరిన మొట్టమొదటి షిప్మెంటు మన ఇండియా ముంబై పోర్టుకు అయితే చేరుకోవడం అంటూ జరిగింది. ముఖ్యంగా జయశంకర్ సారు జరిపిన చర్చల వల్ల ఇక్కడ ఇరాన్ కూడా కొంత దిగి వచ్చింది. భారత నౌకలను వదిలేస్తామని మాట కూడా ఇక్కడ ఇవ్వడం అంటూ జరిగింది ఇరాన్ గవర్నమెంటు. అయితే ఇరాన్తో సంప్రదింపుల్లో జయశంకర్ సారు విజయవంతంగా ఒక అడుగు ముందుకేసి ఇరాన్తో చర్చలు జరిపి ఈ క్రూడ్ ఆయిల్ నౌకలను భారత్ ఏదైతే హర్ముజ్ నుంచి వెళ్ళి భారత్ చేరుకునే విధంగా సామరస్యమైన సంప్రదింపులు చేసి మన ఇండియాలో ఉన్న ముంబై పోర్టుకైతే మొదటగా ఒక నౌక అయితే చేరుకోవడం అంటూ జరిగింది. నౌక అంటే షిప్మెంట్ అయితే చేరుకోవడం అంటూ జరిగింది. అంటే ఎన్నో నౌకలు ఉంటాయి అందులో, అదైతే మనకు చేరుకోవడం అంటూ. అదేవిధంగా కూడా రానున్న రోజుల్లో ఈ మన క్రూడ్ ఆయిల్ విషయంలో మనకు కాస్త ఇప్పటి వరకైతే ఎలాంటి సంక్షోభము ఏర్పడే అవకాశము లేనట్టుగానే మనకు అనిపిస్తున్నది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో అనేది కూడా మనం వేచి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే దాదాపు 17 దేశాలు, ఇజ్రాయెల్, అమెరికా కలిపి ఇక్కడ ఇరాన్తో యుద్ధ వాతావరణంలో పాల్గొంటుంది. ఇక్కడ మనకైతే చూసుకుంటే మనకు సేఫ్గా భారత్కు అయితే క్లీన్ చిట్ ఇవ్వడం అంటూ జరిగింది. అది జయశంకర్ సార్ వల్లనే ఇక్కడ మనకైతే ఈ క్లీన్ చిట్ అయితే రావడం అంటూ జరిగింది. భారత్కు సంబంధించిన క్రూడ్ ఆయిల్ నౌకలు మేము ఆపబోము, మేము ఖచ్చితంగా ఇండియాకి పంపిస్తామని మాట ఇవ్వడం అంటూ జరిగింది. ఓకే అండి.